ఢిల్లీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు. హైదరాబాద్ విజయవాడ 6 వరుసలు, హైదరాబాద్ కల్వకుర్తి 4 లేన్ల రోడ్డుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన సీఎం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు. రీజనల్ రింగ్ రోడ్ లో యూటిలిటీస్ తరలింపు భారం భరిస్తామన్నారు నితిన్ గడ్కరీ. హైదరాబాద్ విజయవాడ 6 వరుసలు, హైదరాబాద్ కల్వకుర్తి 4 లైన్ల రోడ్డుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు నితిన్ గడ్కరీ. రేపు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు రేవంత్. వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతూ ప్రజల మధ్యకు రాలేకపోతున్నట్లు చెప్పారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. మేడారం మహాజాతర రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో నిన్న మంత్రులు సీతక్క, పొంగులేటి ఏర్పాట్లపై పరిశీలించారు. మంత్రి కొండా సురేఖ పాల్గొనాల్సి ఉండగా తీవ్ర జ్వరంతో హాజరు కాలేకపోయారు. గత వారం రోజులుగా నేను ప్రజల్లో కనపడకపోవడం, అసెంబ్లీకి రాకపోవడం, అందరూ కూడా ఎందుకు రావట్లేదని ఒక సందిగ్ధంలో ఉన్నారు. నాకు హెల్త్ బాగోలేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అందువల్ల నీరసంగా ఉంది, బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. ప్రజలందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పొంగులేటి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజాపాలన కావాలని ప్రజలు ఏదైతే ఆక్షించి కోరుకొని 70 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజల దీవెనలతో, శ్రీనివాసుడి ఆశీస్సులతో, ఇంద్రాద్రి రాముడు దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. 6 గ్యారంటీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి వాటిని తప్పకుండా ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులందరం చేపట్టి ఇక రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం కర్చల్లో ఎత్తిపోతల పథకం, లిఫ్ట్ పంప్ హౌస్ మోటార్లను ఆయన ప్రారంభించారు. తర్వాత పలు గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి దామోదర.